ఇప్పుడే పాలు కూడా తాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే మనకి ఏదైతే ఈంత ఉందనుకున్నాం నైట్, అది ఆగస్టు 31 అనమాట నైట్ అండ్ 7 PM కి అండ్ ఫుల్ వర్షం అనమాట. అలాగే ఇటు సైడ్ చెట్లు అన్ని ఉంటాయి కాబట్టి పురుగు మంటరగబ్బులు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కొంచెం దాని గురించి కూడా కేర్ తీసుకోవాలి. మన దూడపిల్ల అయితే పాపం చలికి ఆ లుంగి కప్పితే మా అమ్మ సైలెంట్ గా దూడపిల్ల పడుకుంది. ఇంకా చలికి లెగను కూడా లేగల 1 minute లో నిద్రపోతా ఉంది. పడుకుందా? మన షెడ్ పక్కనే మా అన్నయ్య వాళ్ళ బర్రెలు కూడా కట్టేస్తా ఉంటారు. సో అక్కడైతే ఆయన గడ్డేయడానికి వచ్చినప్పుడు బర్రె అయితే ఈంతా ఉందని ఎత్తుకుంటూ వచ్చి మనకి షాప్ దగ్గర అయితే చెప్పడం జరిగింది. నేను వచ్చేసరికి పాపం ఈయన కింద పడిపోయింది. దూడకైతే ఏమీ అవ్వలేదు పాపం. అది చాలు ఇంకా మనకి. అండ్ దానికి గోరుల దగ్గర ఎల్లో కలర్ ఉన్నాయి కదా, దాంట్లో చిగుర్లు అంటారు. అవి అనేది మనం గోరుతో గిల్లాలి, లేకపోతే పెద్ద అయిన తర్వాత అది పొడుగ్గా అవుతాయంట. అండ్ 12 దాకా మా నాన్నమ్మ అయితే షెడ్ దగ్గరే ఉంది, గేదేమని ఈంతదా అని. ఆమె అట్లా వచ్చిన 40 minutes లో అయితే ఇట్లా వచ్చింది. అగో మా అన్నయ్య చూసాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే పెద్ద ప్రాబ్లం అయ్యేది. దీని బర్త్డే సెప్టెంబర్ 6. అలాగే మన సీత బర్త్డే ఏమో ఆగస్టు 10, సండే పుట్టింది. వస్తూ ఉంది దాన్ని ఎవరా కొత్త పర్సన్ అని. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1:40 అయింది. కరెక్ట్గా 1 hour అయింది కాబట్టి దాన్ని లేపి చిన్నగా నడిపించాలి. ఎందుకంటే మనం పాలు అనేది పట్టించాలి, అలవాటు కావాలి కాబట్టి. అదేమో లేకపోతా ఉంది, మంపుగా అంతే పడుకుని ఉంది. చిన్నగా లేచిన తర్వాత పాలు అయితే పట్టించాలి. ఫ్రెండ్ న్యూ ఫ్రెండ్ అటు కాదు, కంచింది అటు. సీతకి న్యూ ఫ్రెండ్ అనమాట. సటేలో మాకు కంచె గుర్తుకుంటే అంతే సంగతులు. ఓ ఓ నెట్టింది ఇది తలతో. ఏమన్నా ఊరుకో, నీకు భయం ఉందా? సారీ చెప్తానికి. ఇప్పుడే పాలు కూడా తాగుతుంది. నెక్స్ట్ కొరికే తట్టుంది. ఇక దూడ అయితే పాలు కూడా తాగి ఫైనల్గా ప్రశాంతంగా పడుకుంది. ఇంకా మనం ఇంటికి వెళ్ళి గేదెకి కావాల్సిన మెటీరియల్ తీసుకురావాలా, ఎల్లుపాయలు అలాగే వేడి నీళ్ళు ఏవో తేవాలంట. మళ్ళీ వచ్చేసరికి వర్షంలో అయితే ఆడుకుంటా ఉంది ఇది. దూడలకైతే చిన్న గరిక గడ్డి ఉంటుంది కదా, సో అది సపరేట్ కోసుకొచ్చి పెడతాను. అదేమో మౌత్ అసలు తెరవట్లేదు. సో మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవైతే ఎండుగడ్డి తినావు కాబట్టి పచ్చిగడ్డి కోసుకొచ్చాం మనం. ఇది పిక్కుంటా ఉంది ఏందా అని, ఎందుకంటే చిన్నవి కదా లేదగడ్డి తింటా ఉంటుంది. ఇదేమో దగ్గర పుట్టి 1 month అయింది. సో అందుకే ఇదైతే తింటా ఉంటుంది అనమాట. కొంచెం ఇదైతే తినదు అంతగా. దా ఇట్రా దా. రే ఎందుకు అంత భయం నీకు? ఇటు సైడ్ రా.